మామిడి రైతులకి ఫార్మింగ్ కన్సల్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఈసారి మనకందరికీ మామిడి తోటలు అన్నీ కాపు అయిపోయింది, కాయలు తెంపడం అంతా కూడా జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ కోసం ఏ డెవలప్మెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలియజేసుకుందాం. నా పేరు మాధవరావు. నేను గత 10 సంవత్సరాలుగా ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డిలో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఒక గత 6-7 సంవత్సరాలు అంటే ప్రైవేట్గా కన్సల్టెన్సీని కంటిన్యూ చేస్తున్న ఫార్మర్స్తో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ అంటే, మీరు మామిడి తోటల్లో ప్రతి మామిడి రైతు కూడా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్కి వెళ్ళండి. చాలామంది రైతులు ఈ సాయిల్ టెస్ట్ అనేది చేయరు. సాయిల్ టెస్ట్ ఎలా చేయాలి? మీరు సాయిల్ టెస్ట్ని మీకు ఒక బిట్ అంటే మనం ఎక్కడైనా ఒక బ్లాక్గా మనం డివైడ్ చేసుకోవాలి సాయిల్ని. అంటే మనకు బ్లాక్స్ ఉంటాయి కదా ఏ తోటలో అయినా, అట్లా బ్లాక్ లాగా డివైడ్ చేసి ఒక బ్లాక్ నుంచి 8 నుంచి 10 ప్లేసెస్లో మీకు ఫీట్ నుంచి ఫీట్ ఒకటిన్నర అడుగు వరకు మనం మట్టి తీసి ఆ 1.5 అడుగు ఏదైతే ఉందో అక్కడి నుంచి మట్టి 1 కేజీ కలెక్ట్ చేయాలి. అంటే ఒక బ్లాక్లో 8 కిలోలు, అట్లా 8 ప్లేసెస్. సపోజ్ మీకు ఒక బౌండరీ ఉంది, ఆ బ్లాక్లో బౌండరీ నుంచి కొంచెం లోపలికి, అంటే మీకు ఎంత లోపలికి, ఒక 15-20 మీటర్ల లోపలికి, అట్ బౌండరీ నుంచి కూడా 15-20 మీటర్ల లోపలికి, అట్లా మీరు 8 ప్లేసెస్ మధ్యలో బ్లాక్ మొత్తంలో మధ్యలో కూడా ఒక దగ్గర తీసుకోవాలి. అట్లా మీరు 8 ప్లేసెస్లో 1.5 ఫీట్ లోపల నుంచి ప్రతి గుంత తీసినటువంటి గుంతలో నుంచి 1 కేజీ, అంటే ఒక బ్లాక్ కనుక డివైడ్ చేస్తే బ్లాక్ నుంచి 8 నుంచి 10 అనుకున్నాగా 10 కిలోల మట్టి కలెక్ట్. 8 కేజెస్ కూడా ఆ బ్లాక్కి సంబంధించిందంతా కూడా ఒక దగ్గర వేసి నీడలో ఆరబెట్టుకోవాలి. అంటే ఆ సాయిల్లో తేమ అనేది లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. అట్లా మీకు ఆరబెడితే 3 నుంచి 4 రోజులు నీడలోనే ఆరబెట్టాలి. అట్లా మీకు తోటలో ఎన్ని బ్లాక్లు అయితే అన్ని బ్లాక్ల నుంచి 8 నుంచి 10 గుంతలలో ఆ మట్టిని తీసుకొని మీరు సాయిల్ టెస్ట్కి పంపాలి. ఎందుకు ఈ సాయిల్ టెస్ట్ అవసరం అంటే, మీరు కంటిన్యూగా వేసేటటువంటి ఫర్టిలైజరు సాయిల్లో ఎంత ఉంది, అంటే మనకి ఏది అవసరం ఉంది అనే డేటా మొత్తం వస్తుంది. సో ఆ డేటా అంతా తీసుకొని దాని ప్రకారంగా మనం కనుక ఫర్టిలైజర్ వేసే ఫర్టిలైజర్ తగ్గిపోతుంది. మనకు ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ కాస్ట్ అంతా కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మ్యాక్రో న్యూట్రియంట్స్, అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి మనకు పొటాషియం, నైట్రోజను, ఫాస్ఫరస్, ఇవి మైక్రో వచ్చేసి మీకు కాల్షియం, మెగ్నీషియం, జింక్, సల్ఫరు, ఐరన్, ఇట్లా అన్నీ కూడా మైక్రో. సో ఇవన్నీ కూడా ఏవి మన భూమిలో తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి అనేది ఒక టెస్ట్ చేసి మనం దాని రిపోర్ట్ తీసుకుంటే దాని ప్రకారంగా మీరు ఫర్టిలైజర్ వేసుకుంటే మనకు మంచి ఈల్డ్ వస్తుంది, చాలా మంచి ఈల్డ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు మామిడి తోటకి 10 నుంచి 15 రోజులు రెస్ట్ ఇస్తాం. ఆ రెస్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండు పుల్ల అనేది తీయాలి. ఎండు పుల్ల ఖచ్చితంగా తీయాలి. 15 నుంచి 20 సంవత్సరాలు దాటిన మొక్కల్లో మనకు ప్రూనింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రూనింగ్ సాధారణంగా ఉండదు. తర్వాత ఈ అంతా ఎక్కువ అయితే మనం ఎండు పుల్లనే తీస్తాం. ఇక అంతకంటే 15 సంవత్సరాల కంటే చిన్నగా ఉంటే మీరు ప్రూనింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. చిన్న మొక్కలకి ఖచ్చితంగా ఈ టైంలో ప్రూనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు జూలై ఎండింగ్ వరకు మీరు ప్రూనింగ్ అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వర్క్లన్నీ మీరు కంప్లీట్గా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈసారి మనకి ఎలనీన్ ఎఫెక్ట్ అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తుంది. సో దాన్ని ఫాలో చేస్తూ ఎలనీన్ ఎఫెక్ట్ నుంచి మనం ఈసారి డీప్గా దున్నడం అనేది చేసుకోకండి. ఎందుకంటే ఎంత వర్షాలు పడతాయి అనే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి డీప్ ప్లవ్ వేస్తే మనకు వాటర్ అనేది తక్కువ ఉంటుంది. మీరు డిస్క్ హ్యారోలు కానివ్వండి, కల్టివేటర్లు కానీ ఇట్లా వీటితో మామూలుగా చేసుకొని నెక్స్ట్ మీరు దాన్ని గ్రీన్ మెన్యూర్, అంటే మీకు వీటిలో జీలుగు, జనుము, పిల్లి పెసర. మామిడిలో ది బెస్ట్ అంటే పిల్లి పెసర అండి. పిల్లి పెసర వల్ల మీకు మామిడిలో కాయ సైజు బాగా వస్తుంది, నాణ్యత కూడా బాగా వస్తుంది. ఇది కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ పిల్లి పెసరని గవర్నమెంట్ మీకు 50% సబ్సిడీ ఇస్తుంది. మీకు కావాల్సినటువంటి మీ ఏరియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని మీరు కలిస్తే వాళ్ళు ఆ ప్రాసెస్ ఏందో చెప్తారు. ఆ ప్రాసెస్ ప్రకారం మీరు పిల్లి పెసర సబ్సిడీలో తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ జిప్సమ్ని వాడుకోవాలి.
ఇప్పుడు మీకు ఆ జిప్సం గవర్నమెంట్ కూడా 90% డిస్కౌంట్లో సబ్సిడీలో ఇస్తుంది. జిప్సం వచ్చేసి ఒక బ్యాగ్ 50 కిలోలు 27 రూపాయలు. సో దాన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. జిప్సం మీకు దాదాపు ఎకరాకి టన్ను వరకు వాడవచ్చు. సో మీరు ఆ రకంగా మీరు దాన్ని ఎంత మోతాదులో వాడుకుంటే అంత మంచిది. సౌడు భూములు ఉంటే మాత్రం మీరు ఇంకా కొంచెం ఎక్కువ వాడుకోవాల్సి వస్తుంది. ఆ జిప్సమ్ని కూడా మీరు యూజ్ చేయాల్సి వస్తుంది రైతులు. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు వర్షాలు కనుక మీకు సాటిస్ఫైడ్ అంటే భూమి చల్లబడాలి. వేడిగా ఉన్నటువంటి భూమి అంతా ఇప్పుడున్న ఎలెనిన్ ఎఫెక్ట్ వల్ల చాలా హీట్గా ఉంది. అట్లా మీకు 1-2 అంటే బాగా ఇక వర్షాలు బాగా తడిసి భూమి సెట్ అయిందని అనుకుంటే మీరు అప్పుడు ఫర్టిలైజర్ అప్లికేషన్కి వెళ్ళాలి. నేను చెప్పినట్టు ఆ సాయిల్ టెస్ట్ చేసుకొని ఆ సాయిల్ టెస్ట్లో మీకు ఏవి వచ్చినాయి, మీ భూమిలో ఏవి ఎక్కువ ఉన్నాయో వాటిని వేయకండి, లేని వాటిని ఇవ్వడానికి ప్రయత్నించండి. మీకు ఫర్టిలైజర్ అప్లికేషన్లో మెయిన్గా పశువుల ఎరువు ఈ టైంలో అయితే ఖచ్చితంగా అవసరం అండి. పశువుల ఎరువు కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానీ, వీటిలో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే మొక్కకి ఆరూపకంగా వేయడం చాలా ఉత్తమమైంది. నెక్స్ట్ మనం రెగ్యులర్గా వేసే మైక్రోన్యూట్రియంట్స్ సూపర్ కానివ్వండి, అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, డిఏపి కొంచెం అవైలబుల్ లేనట్టుంది, 20-20 అయినా వాడచ్చు. సో అట్లా కాంప్లెక్స్లు ఏవైనా మీరు కలిపి మొక్క ఏజ్ని బట్టి మన డోసేజ్ అనేది ఉంటుంది. ఆ డోసేజ్ ప్రకారం దీంతో పాటు మైక్రోన్యూట్రియంట్స్ సాయిల్ అప్లికేషన్కి సంబంధించింది కూడా మీరు వేసుకోవాలి. అట్లా వేసుకుంటే మీకు మంచి దిగుబడి అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత ఎర్లీగా ఎండ్ టైంలో వేయగలిగితే మీకు రేపు కాపు వచ్చేది, ఫ్లవరింగ్ సెట్ అయ్యేది అంత ఎర్లీగా ఉంటుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది రెగ్యులర్గా కల్టార్ వాడుతున్నారుగా, కల్టార్ వాడే వాళ్ళు కూడా మీరు ఇవి ఫస్ట్ వేసుకోవాలి, తర్వాత మీరు కల్టార్ అనేది వాడుకోవచ్చు. సో దీన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి మామిడి రైతు సకాలంలో ఇన్ టైంలో చేయాల్సిన పనులను చేసి వాళ్ళ యొక్క దిగుబడిని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి మామిడి రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లే మీ తోటి ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అట్లే ఇంకెక్కడ ఎవరికైనా మామిడి తోటలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు చేరి సకాలంలో చేయాల్సినటువంటి పనులు కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క దిగుబడి అనేది పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది.